ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య వార్ కాస్త ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్గా మారిపోయింది. ఈ వార్ ఇప్పుడు అణుయుద్ధం దిశగా వెళుతోంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి, అనుమానాలు కలుగుతున్నాయి. అణుయుద్ధం దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిణామాలు మారబోతున్నాయి అనే సంకేతాలు వస్తున్నాయి. అత్యంత రహస్యంగా ఇటీవలే ఇరాన్ అణు పరీక్షలు చేసింది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒక అండర్ గ్రౌండ్లో అణు పరీక్షల స్థావరాన్ని ఇరాన్ నెలకొల్పింది అని ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక ఫోటోగ్రాఫ్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇరాన్ ఇటీవల అణు పరీక్షలు చేసింది అనే అనుమానాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే అణు పరీక్షలు చేసిందని అనుమానిస్తున్న రోజు భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత 4.6తో భూకంప తీవ్రత ఉంది. అణు పరీక్షలతోనే సెమనాన్ ఏరియాలో అణు పరీక్షలతోనే ఈ భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై కూడా నమోదైంది. 4.6 తీవ్రతతో భూకంపం రావడానికి ఇరాన్ జరిపిన అణు పరీక్షలే కారణమని ఆ ప్రపంచం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. భూకంప తీవ్రతను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి అణు పరీక్షల ద్వారా ఏర్పడిన భూకంపమే అని అమెరికా శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. అణు పరీక్షల వల్లే ఈ భూకంపం సంభవించింది. భూమి పొరల్లో జరిగిన సర్దుబాట్ల కారణంగా సహజంగా ఏర్పడిన భూకంప తీవ్రత కాదిది. సహజంగా ఏర్పడిన భూ ప్రకంపనలు కావివి, అణు పరీక్షల ద్వారా ఏర్పడిన భూ ప్రకంపనలు అని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అండర్ గ్రౌండ్లో ఇరాన్ అణు పరీక్షలు జరిపినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా నేతల మధ్య వార్ జరుగుతూనే ఉంది. హమాస్ హిజ్బుల్లా అగ్ర నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. మిగిలిన వారిని కూడా మట్టుబెట్టే దిశగా వెళుతోంది. హిజ్బుల్లా హమాస్ అగ్రనేతలను మట్టుబెట్టడంతో ఇరాన్ నేరుగా కలగజేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఇరాన్ ఇజ్రాయెల్పై వరుసగా మిసైల్స్తో అటాక్ చేసింది. ఈ మిసైల్ అటాక్ తర్వాత ఏం జరుగుతుంది అనే భయాన్ని వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలను ఇప్పుడు భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్పై తిరిగి దాడికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. అయితే ఆ ప్రతీకారం ఎలా ఉంటుంది, ఏ విధంగా తీర్చుకుంటుంది, భౌతిక దాడులకు దిగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సైబర్ అటాక్స్కి ఇజ్రాయెల్ పాల్పడుతూ ఉంది. సైబర్ అటాక్స్ చేస్తూ ఉంది ఇరాన్ పైన. కానీ ఇరాన్ అణు పరీక్షలు జరిపింది అనే సమాచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు పరీక్షలు చేసింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2019 నుంచి అండర్ గ్రౌండ్ టెస్టింగ్ సెంటర్ను డెవలప్ చేసింది ఇరాన్. రహస్య ప్రాంతంలో ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ ఉన్నారు. అల్ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అల్ ఖమేనీ ఇప్పుడు రహస్య ప్రాంతంలో ఉన్నారు. ఇరాన్ సుప్రీం అల్ ఖమేనీ ఇప్పుడు రహస్య ప్రాంతంలో ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఇరాన్ అణు పరీక్షల నేపథ్యంలో ఇజ్రాయెల్ స్ట్రాంగ్గా రియాక్షన్ ఇస్తోంది. ఇరాన్ అణు కేంద్రం ఆయిల్ నిల్వలపై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేస్తోంది. దీంతో ఇరాన్ గ్యాస్ ఆయిల్ కేంద్రాల దగ్గర కార్యకలాపాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ భౌతిక దాడులకు పాల్పడుతుంది, ఇజ్రాయెల్ భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది అని ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ మాపై భౌతిక దాడికి పాల్పడితే, ప్రతీకార దాడులు చేస్తే మేము మరింత తీవ్రమైనటువంటి అటాక్స్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అని ఇరాన్ హెచ్చరించింది. అంతేకాదు ఇజ్రాయెల్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే మాపై యుద్ధాన్ని సమర్థించిన విధంగానే మేము భావిస్తాము అంటూ ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు కూడా ఇరాన్ వార్నింగ్ పంపించింది. ఈ నేపథ్యంలో చాప కింద నీరులా ఇరాన్ అణు పరీక్షలు జరుపుతూ ఉంది. ఇరాన్ అణు పరీక్షలు జరిపింది అనే సమాచారాన్ని ఇటు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. 4.6 తీవ్రతతో ఇరాన్లో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం సహజంగా సంభవించింది కాదు, అణు పరీక్షల ద్వారానే ఈ భూకంపం సంభవించింది అని అమెరికా శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే పశ్చిమాసియాలో పరిణామాలు ప్రపంచ దేశాలను భయపెడుతున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ అణు పరీక్షలు జరుపుతోంది, అటు ఇజ్రాయెల్ ఇరాన్పై సైబర్ అటాక్స్ చేస్తుంది. సో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికీ భూకంప తీవ్రతను గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. అణు పరీక్షల వల్ల భూకంపం సంభవించిందని గుర్తించారు. అండర్ గ్రౌండ్లో ఇరాన్ ఈ అణు పరీక్షలు జరిపినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్కు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్కు సూచనలు చేశారు.
ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేయండి, ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేయాలి ఇజ్రాయెల్ అంటూ కొన్ని సూచనలు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్కు హెచ్చరికలు కూడా చేసిన నేపథ్యంలో ఇరాన్ అణు పరీక్షలు చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 నుంచే అండర్ గ్రౌండ్ టెస్టింగ్ సెంటర్ను కూడా డెవలప్ చేసింది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ రహస్య ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇరాన్ అణు పరీక్షలు జరుపుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్పై సైబర్ అటాక్స్ చేస్తోంది. ఇప్పుడు ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి? అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అని ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అణుయుద్ధం దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిణామాలు ముదురుతున్నాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.